పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా కేసీఆర్ ఫోకస్. ఉగాది తర్వాత గులాబీ బాస్ రోడ్ షోలు. ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరో షాక్. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ తేర చిన్నప్పరెడ్డి. ఏప్రిల్ 3న చిత్తూరులో వైసీపీ సిద్ధం సభ. మొత్తం 21 సభలు నిర్వహిస్తామన్న వైసీపీ నేతలు. రేపు ఎల్లుండి కుప్పంలో చంద్రబాబు పర్యటన. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం. మరోసారి నారా లోకేష్ కాన్వాయ్ తనిఖీలకు సహకరించిన లోకేష్. లోక్సభ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ ఫోకస్. కిషన్ రెడ్డి అధ్యక్షతన లోక్సభ అభ్యర్థుల భేటీ. ఏపీకి అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీ. పొత్తులో భాగంగా 6 ఎంపీ స్థానాల్లో పోటీ. బీజేపీ అధిష్టానంపై ఎంపీ సోయం బాపురావు అలక. ఇండిపెండెంట్ గా పోటీ చేసే యోచనలో సోయం బాపురావు. తెలంగాణలో 8 స్థానాలను పెండింగ్ లో పెట్టిన కాంగ్రెస్ ఇవాళ అభ్యర్థులను ఖరారు చేయనున్న కాంగ్రెస్. బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్. తిరుపతి ఎంపీ టికెట్ కేటాయించే ఛాన్స్. ఏపీలో ఎన్నికల వేళ వాలంటీర్లపై ఈసీ వేటు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారని 5 విధుల నుంచి తొలగింపు. ఏప్రిల్ మొదటి వారంలో కాంగ్రెస్ బహిరంగ సభ. తెలంగాణ నుంచే లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభం. ఏపీలో డీఎస్సీ నిర్వహణపై సందిగ్ధం. ఆందోళనలో అభ్యర్థులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతనులకు 14 రోజుల రిమాండ్. ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్ ఉందన్న కోటంరెడ్డి. టీడీపీ అధికారంలోకి రాగానే తెలంగాణ తరహాలో దర్యాప్తు చేస్తామన్న కోటంరెడ్డి. ఈడీ కస్టడీ నుంచే కేజ్రీవాల్ పరిపాలన. జలశాఖకు సంబంధించి తొలి ఆదేశం జారీ. కాసేపట్లో ఇండియా కూటమి నేతల ప్రెస్ మీట్. కేజ్రీవాల్ అరెస్టుపై మాట్లాడనున్న నేతలు. లేహ్ కు వెళ్లిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. జవాన్లతో హోలీ వేడుకల్లో పాల్గొన్న రాజ్నాథ్. అమెరికా వీసాల కోసం భారత విద్యార్థుల ఎదురు చూపులు. మార్చి ముగుస్తున్నా విడుదల కాని స్లాట్లు. జగిత్యాల జిల్లాలో గుప్పుమంటోన్న గంజాయి. 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు. రేపు చంద్రగ్రహణం ఉన్నట్లు వదంతులు. గ్రహణం లేదు అన్న అర్చకులు సిఎస్ రంగరాజన్ స్వామి.